ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటి రాశి ఇప్పుడు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చిన్నప్పటి క్రష్ గురించి ఆమె చెప్పిన మాటలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రాశి ఆ తర్వాత హీరోయిన్గా ఎదిగి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. శుభాకాంక్షలు, గోకులంలో సీత, పెళ్లి పందిరి, పండగ, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, దేవుళ్ళు, నిజం, వెంకీ వంటి ఎన్నో చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు కొంతకాలం దూరమైన ఆమె కళ్యాణ వైభోగమే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం సినిమాల్లో తల్లి, అక్క, అత్త పాత్రలతో పాటు టీవీ కార్యక్రమాల్లోనూ సందడి చేస్తున్నారు. ఇక కొన్ని సంవత్సరాల క్రితం అలీ హోస్ట్గా నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న రాశి తన తాత రామానాయుడు నిర్మించిన సినిమాలకు పనిచేసేవారని, అందువల్ల చిన్నప్పటి నుంచే వెంకటేష్ సినిమాలు ఎక్కువగా చూసేదానినని తెలిపారు. ఆ సినిమాల ప్రభావంతో వెంకటేష్ అంటే తనకు విపరీతమైన అభిమానం ఏర్పడిందని, చిన్నప్పుడు పెళ్లి చేసుకుంటే వెంకటేష్ గారినే చేసుకుంటాను అని చెప్పేదానినని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, ఒక సినిమాలో వెంకటేష్తో కలిసి పాటలో నటించే అవకాశం వచ్చినా తన అభిమానాన్ని ఆయనకు ఎప్పుడు చెప్పలేదని తెలిపారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా తనకు ఎంతో ఇష్టమని, ఆయన వ్యక్తిత్వం, హ్యాండ్సమ్ లుక్ చూసి చిన్నప్పుడు ఆయన్నే పెళ్లి చేసుకుంటానని కూడా అనుకునేదానినని చెప్పారు. రాశి చేసిన ఈ వ్యాఖ్యలు పాత ఇంటర్వ్యూకి చెందినవే అయినప్పటికీ కూడా ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకున్నాయి.